ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. సో ఈ రోజు మనం తిరుపతిలో షాపింగ్ కి వెళ్తున్నాం. తిరుపతి అంటే కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రమే కాదు, ఇక్కడ లోకల్ మార్కెట్స్ లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ షాపింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఏ ట్రిప్ టు తిరుపతి, డోంట్ మిస్ దిస్ లోకల్ మార్కెట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. మరి షాపింగ్ ఎక్స్ప్లోర్ చేసేద్దామా? దానికంటే ముందు మన ఛానల్ ని ఏమైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అలానే మన ఛానల్లో దీని ముందు వీడియోస్ లో నేను తిరుపతి ఫుల్ ట్రావెల్ గైడ్, దర్శన్ డీటెయిల్స్, ఇంకా అన్నప్రసాదం టైమింగ్స్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ తో నేను వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఆర్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. తిరుపతి ఈజ్ నోన్ వరల్డ్ వైడ్ ఫర్ ద ఫేమస్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ప్రతిరోజు ఇక్కడ లక్షల మంది డివోటీస్ ఇక్కడ దర్శనం కోసం వస్తూ ఉంటారు. బట్ డూ యు నో, దర్శనం తర్వాత కొంచెం సమయం ఉంటే షాపింగ్ చేయడం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఫ్రమ్ సోవెనీర్స్ టు శారీస్, టాయ్స్ టు ట్రెడిషనల్ ఆర్ట్స్, ఇలా తిరుపతి మార్కెట్ లో అన్ని దొరుకుతాయి. మెయిన్ గా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ నుండి బయటకి వచ్చిన వెంటనే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. అందులో అయితే చాలా రకాల షాపింగ్ ఐటమ్స్ ఉంటాయి. అక్కడ మనం దాంట్లో అడుగు పెట్టిన తర్వాత ఎంత మంది ఉంటారంటే అసలు ఖాళీ అనేదే ఉండదండి మనకి. అక్కడ దర్శనం అయిన వెంటనే అందరూ షాపింగ్ కే వచ్చేస్తారు కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బార్గెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అనేది చెప్తూ ఉంటారు. మనం హాఫ్ ప్రైస్ కి అయితే అడగొచ్చండి. మనం అడిగే కొద్దీ వాళ్ళు కూడా రేట్స్ తగ్గిస్తూ ఉంటారు. కొన్ని ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి, కొన్ని మాత్రం చాలా వరకు బార్గెన్ చేయొచ్చు. మనం అలా బార్గెన్ చేస్తూ ఉంటే హాఫ్ ప్రైస్ వరకు ఇచ్చేస్తారు మనకి. ఎవరైనా కస్టమర్స్ ని పోగొట్టుకోరు కదా, సో వాళ్ళు కూడా కొంచెం తగ్గిస్తూ ఉంటారన్నమాట. మనకి ఏ ఐటమ్ అయినా కూడా లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు అన్ని ఉంటాయి ఇక్కడ అవైలబుల్ గా. టాయ్స్ నుంచి హెయిర్ యాక్సెసరీస్, బ్యాంగిల్స్, సోన్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి 100, 150, 200 రూపీస్ అలా చెప్తున్నారు ఒక్కొక్కటి. ఇంకా ఈ చైన్స్ విషయానికి వస్తే 200, 300 అట్లా ఉన్నాయి. అండ్ ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ ఇలా అబోనే ఉన్నాయి ఈ షాప్ లో అయితే. అంటే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క ప్రైసెస్ అయితే ఉన్నాయి అన్నమాట. వీళ్ళైతే అసలు కాస్ట్ కూడా ఏం తగ్గించట్లేదు. చెప్పాను కదా, ఒక్కొక్క షాప్ లో తగ్గిస్తారు, ఒక్కో చోట అసలు బార్గెనింగ్ ఏ ఉండదు. అండ్ ఇక్కడ థిన్ గా సింగిల్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈచ్ బ్యాంగిల్ 50 రూపీస్ అంట. లైక్ మనం 2 పీసెస్ 4 పీసెస్ అట్లా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా స్టార్టింగ్ ప్రైస్ 200 నుంచి 800 వరకు ఉన్నాయి. బట్ క్వాలిటీ అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. బ్రాండెడ్ ఐటమ్ అలా ఏం దొరకవు అనమాట ఇక్కడ. అంటే అన్నిటి గురించి నేను చెప్పట్లేదు, హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం క్వాలిటీ తక్కువే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ బ్రాస్ ఐటమ్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గణేష్ ఐడల్ ఏదైతే ఉందో అది 10,000 అయితే చెప్పారు మనకి. రాధాకృష్ణ అండ్ లార్డ్ శివ ఐడల్స్ అయితే 8,000 అంట. మళ్ళీ నో బార్గెన్, ఫిక్స్డ్ ప్రైసెస్ అంట. ఈ డాల్ చూడండి, చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. చిన్న కీచెన్ టైప్ డాల్ మనకి 100 రూపీస్ చెప్పారు. ఇంకా ఈ పెద్ద డాల్ 500 రూపీస్ ఈజీగా ఉంటుంది. ఈ క్లిప్స్ అని ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి. ఈ రౌండ్ క్లిప్ ఏదైతే ఉందో స్టోన్ క్లిప్, అది ఈచ్ 150 రూపీస్ అంట. అంటే మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి ప్రైస్ అనేది 45 రూపీస్, 40 రూపీస్ ఈచ్ పీస్ అలా పడుతుందని చెప్పారు. నెక్స్ట్ ఈ నెక్ చైన్ ఇయర్ రింగ్ సెట్ ఏదైతే ఉందో అది 150 రూపీస్ చెప్పారు. 120 రూపీస్ కి ఇచ్చినట్టున్నారు ఫైనల్ గా, నాకు అంత ఐడియా లేదు. అండ్ పక్కన ఉన్న చాకర్ టైప్ నెక్ సెట్ వచ్చేసి 170 రూపీస్ అంట. ఇక్కడైతే చాలా వరకు రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయండి. ఇది కూడా సేమ్ కాంప్లెక్స్ లో పక్కనే షాప్స్ ఉంటాయి మనకి. కానీ పక్కనే ఉన్న సేమ్ షాప్స్ అయినా కూడా ఒక బ్యాంగిల్స్ షాప్ లో ఒక కాస్ట్ ఉంటే ఇంకొక బ్యాంగిల్స్ షాప్ లో ఇంకొక కాస్ట్ ఉంటుంది అనమాట. కాస్ట్ వేరియేషన్ అంత ఉంటుంది మనకి. సో డెఫినెట్ గా మనం అయితే బార్గెన్ చేసి తీసుకోవాల్సిందే. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మాత్రం హై ప్రైసెస్ చెప్తారు. బార్గెన్ చేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా బార్గెన్ చేయండి. ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కాస్ట్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా చెప్తారు, మనం ఎలా అడగాలి, ఎలా బార్గెన్ చేయాలి అని చెప్పి. సో నేను ఈ నెక్ చైన్ సెట్ ఒకటి అండ్ స్టోన్ రౌండ్ క్లిప్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న గోల్డ్ కలర్ క్లిప్ కూడా ఒకటి తీసుకున్నాను. అది 100 రూపీస్. ఇప్పుడు నేను తీసుకున్నది పెద్ద సైజ్ లో ఉంది కదా క్లిప్, అది 100. ఇది చిన్న సైజ్ క్లిప్ అనమాట, అది 80 రూపీస్ పడింది. 20 రూపీస్ డిఫరెన్స్ అనమాట దానికి దీనికి. నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని వీడియో షూట్ చేయలేదు. నేను కుదిరితే వేరే వ్లాగ్ లో షూట్ చేసి పెడతాను. అంటే ఒక వ్లాగ్ కింద తీసి పెడతాను నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో, ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేసి. ఈ వ్లాగ్ లో అయితే ఈ కాంప్లెక్స్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అండ్ తిరుమల సరౌండింగ్స్ లో ఏమేమి షాప్స్ ఉన్నాయి అవన్నీ నేను షూట్ చేసి పెట్టాను, ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అనేసి.
స్పెషల్ ప్లేసెస్ కి వచ్చినప్పుడు ఇలాంటి ట్రిప్ లో ఒక మెమరీ తీసుకోవడం అనేది అందరికి ఇష్టంగా ఉంటుంది కదా. తిరుమల తిరుపతి మార్కెట్ లో మీకు దొరికే మోస్ట్ పాపులర్ సెవెనెస్ లో ఐడల్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, స్మాల్ బాలాజీ టెంపుల్ రెప్లికాస్, కీ చైన్స్, మ్యాగ్నెట్స్ అండ్ పోస్ట్ కార్డ్స్ ఉన్నాయి. ఇవి చిన్న గిఫ్ట్స్ లాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి తీసుకెళ్లడం చాలా స్వీట్ ఐడియా. కొన్ని స్టాల్స్ లో హ్యాండ్ మేడ్ డివోషనల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కలర్ఫుల్ బ్రేస్లెట్స్, స్వామి ఫోటో ఫ్రేమ్స్ అండ్ వుడెన్ క్రాఫ్టెడ్ పెండెంట్స్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఈ బ్రాస్ ఐటమ్ కూడా ఇక్కడ చాలా ఫేమస్. నెక్స్ట్ అయితే నేను జుమ్కా స్టోర్ కి వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రింగ్ జుమ్కా అయితే 50 రూపీస్ చెప్పారు కాస్ట్. ఈ స్టోర్ లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ అండ్ లో ప్రైసెస్ లో ఉన్నాయి. కొంచెం దీనికంటే ముందు నేను వేరే స్టోర్ కి వెళ్ళాను. అక్కడ అయితే మినిమమే 100 రూపీస్ అంట. చిన్న చిన్న జుమ్కాసే కానీ, స్టడ్సే కానీ, ఇయర్ రింగ్స్ ఏవైనా కూడా మినిమం 100 రూపీస్ అంట. అండ్ క్వాలిటీ కూడా అక్కడ అంత మంచిగా లేవు. ఇక్కడ కొంచెం బాగున్నాయి, కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి ఇక్కడ. సో అందుకే ఒకటే షాప్ లో కాకుండా మల్టిపుల్ షాప్స్ లో అలా వెళ్తూ ఉంటే మనకి ఐటమ్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తాయి అండ్ కాస్ట్ కూడా మనకి తెలుస్తుంది ఏ షాప్ లో ఎంత ఉన్నాయి అనేసి. అండ్ ఈ తిరుమలలో ఇంకా ఫేమస్ ఐటమ్స్ ఏమున్నాయి అంటే కలంకారీ శారీస్ అండ్ పెయింటింగ్స్, ఆల్సో రిలీజియస్ ఐటమ్స్ అండ్ డైలీ పూజా నీడ్స్. షాపింగ్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్ అంటే తిరుపతిలో చాలా చాయిసెస్ ఉంటాయి. ఇత్తడి దీపాలు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, రంగోలీ స్టిక్కర్స్, ఫ్రేమ్డ్ ఫోటోస్, పూజా ఐటమ్స్, ఇలా అన్ని దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు డివోషనల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకుంటే ఒక మెమరీగా, ఎప్పుడైతే మీరు దీపాలు గానీ ఏమైనా వెలిగిస్తూ ఉంటారో, పూజ చేస్తూ ఉంటారో, అవి ఒక మెమరీగా ఉంటాయన్నమాట. అవి చూసినప్పుడల్లా తిరుపతిస్ డివైన్ ఎనర్జీ అనేది మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. నేనైతే నైట్ టైం షాపింగ్ చేశాను, అంటే ఆఫ్టర్ 10 అట్లా షాపింగ్ చేశాను. సో ఆల్మోస్ట్ కొన్ని షాప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. సో ఏమేమి ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయో అవి నేను చూపించకపోయినా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చిన్నపిల్లలకి గిఫ్ట్స్ కావాలా ఆర్ వాంట్ సంథింగ్ యూనిక్ అండ్ హ్యాండ్ మేడ్, చెక్అవుట్ కొండపల్లి బొమ్మలు. వైట్ సాఫ్ట్ వుడ్ తో తయారు చేస్తారు. వివిడ్ కలర్స్ తో రూరల్ సీన్స్, గాడ్స్, యానిమల్స్ పోర్ట్రే చేస్తారు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది బ్రేస్లెట్ కమ్ బ్యాంగిల్ అన్నమాట. అది ఈచ్ పీస్ 100 రూపీస్, 150 రూపీస్ అట్లా ఉన్నాయి. అండ్ ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఒక్కొక్కటి 300, 400 అలా చెప్తున్నారు. మేబీ అడిగితే బార్గెన్ చేస్తే 200, 250 అట్లా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ స్టోర్ కి వచ్చేసాము. ఈ బ్యాంగిల్స్ అయితే ఇలా బాస్కెట్ లో అలా వేసినప్పుడు చాలా తక్కువ కాస్ట్ కి అయితే వస్తాయండి మనకి. కానీ స్టోర్ లో పెట్టిన బ్యాంగిల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సేమ్ బ్యాంగిల్స్ ఏ ఉంటాయి, బయట బాస్కెట్ లో పెట్టినవి, లోపల స్టోర్ లో పెట్టినవి సేమ్ క్వాలిటీ, సేమ్ ప్రోడక్ట్స్ అన్ని సేమ్ ఉంటాయి. బట్ షాప్స్ లోవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు బాస్కెట్ ఐటమ్స్. చూసారు కదా, చిన్న పిల్లలు ఆడుకోవటానికి అన్లిమిటెడ్ ప్రోడక్ట్స్, అన్లిమిటెడ్ టాయ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనకి ఎక్కడ చూడని ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మనం ఓపికతో తిరగాలే కానీ చాలా షాప్స్, చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. చాలా షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ ఫుడ్ ఐటమ్ బాదం టీ అయితే ఫుల్ ఫేమస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ దొరికే బాదం టీ ఇంకా ఎక్కడ దొరకదు. ఐ మీన్ దొరుకుతుంది, బట్ ఆ టేస్ట్ తో ఎక్కడ దొరకదు. ఎవరైనా తిరుపతి వెళ్తే మస్ట్ గా బాదం టీని ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫేమస్ ఐటమ్ ఇన్ తిరుపతి. మీరు ఎక్కడ చూసినా కూడా తిరుపతి బస్ స్టాండ్ లో బస్ దిగిన దగ్గర నుంచి, రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగిన దగ్గర నుంచి ఇవే మనకి కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్ ఫేమస్ అన్నమాట షాపింగ్ లో. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అని చెప్పాను కదా, ఇక్కడ కూడా మనం బార్గెన్ చేయాల్సిందే. ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ అలా చెప్తూ ఉంటారు. ఒరిజినల్ పర్ల్ చైన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. చాలా షైనింగ్ గా ఉంటాయి. నైట్ టైం అని కాదు, డే టైం అని కాదు, అలా కనిపించడం కాదండి, డే టైం కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా షైనీగా ఉంటాయి. అండ్ ఒరిజినల్ పర్ల్ చైన్స్ వచ్చేసి 200 రూపీస్ కాస్ట్ చెప్తున్నారు. 2 సెట్స్ తీసుకుంటే 300 రూపీస్ అంట. బట్ చాలా రేర్ షాప్స్ లో అయితే ఇస్తున్నారు అట్లా. ఈచ్ అయితే 200 రూపీస్ పక్కా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇలా సింగిల్ చైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈచ్ 100 రూపీస్ అంట. ఇలా బ్లాక్ బీడ్స్, బ్లూ బీడ్స్ అన్ని ఉన్నాయి ఇందులో. మల్టిపుల్ కలర్స్, చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ఆల్ కలర్స్ లో డిఫరెంట్ మోడల్స్ అలా తీసుకునే వాళ్ళము. ఈసారి అయితే చాలా తక్కువ తీసుకున్నాము. చెప్పాను కదా, నేనైతే చాలానే షాపింగ్ చేశాను, బట్ ఇందులో నేను చూపించలేదు ఏం షాపింగ్ చేశాను. కుదిరితే నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని ఒక వ్లాగ్ చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.